కొట్టాడు మా వాడు అయ్యప్ప. అయ్యప్ప కొట్టాడు, స్వామి లిఫ్ట్ చేశాడు. రవితేజ యాక్టింగ్ ఎవరన్నా వంక పెట్టేదా? ఆయన ఎప్పుడైనా మాస్ మహారాజానా? ఆయన యాక్టింగ్ ఎవరు వంక పెట్టేదా? ఆయన వయసు అయిపోయినా చనిపోయినా జీవితాంతం మిగిలిపోద్ది సినిమా. స్వామి శరణం అయ్యప్ప. నేను ఇప్పుడు దాకా మాలేదు, ఇప్పుడు చెప్తున్నాను, నా జీవితాంతం అయ్యప్పకి అంకితం. సూపర్ బ్లాక్ బస్టర్ సినిమా అయితే. ఇట్లాంటి సినిమా మళ్ళీ మళ్ళీ రాదు, చూడబోం కూడా మనం ఎప్పుడు. మనం అరగంట మాత్రం సూపర్, అంతే. సూపర్ ఎమోషనల్ సూపర్ సాంగ్, డాన్స్ అంతే, చిందులు సూపర్ చెప్పాల. సూపర్ సూపర్ యాక్టింగ్ సూపర్ చెప్పాల. పాటలు సూపర్, 2-3 గంటల సాంగ్ పెట్టుంటే బాగుండేది. లాస్ట్ లో 20 నిమిషాలు మాత్రం సూపర్, అంతే. వేరే లెవెల్, వేరే లెవెల్. సూపర్ ఉంది సినిమా, సూపర్ ఉందా మూవీ. పాప క్యారెక్టర్ సూపర్ గా ఉందా? సూపర్ సూపర్ అన్న, చాలా బాగుందండి సినిమా. సూపర్ సినిమా అన్న. సినిమా అయితే సూపర్ అన్న. ఏ తండ్రి అయినా పాప కోసం మానాల్సిందే. సినిమా మాత్రం సూపర్, అంతే. మాస్ మహారాజా, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అభిమానిగా ఇప్పుడే 23 సినిమా చూసి వచ్చానండి. సినిమా అద్దరిపింది. లాస్ట్ అరగంట ఫుల్ సెంటిమెంట్, మీకు భయంకరమైన సెంటిమెంట్. ఆడస్తూ ఇప్పుడు నేను వచ్చినా కూడా గూస్ బంప్స్. ముందు నేను చెప్పులు చూసే కొన్ని సీన్లు చూశాను. చెప్తున్నాను, ప్రతి ఒక్క అయ్యప్ప భక్తుడికి ఈ సినిమా అంకితము. ఓం స్వామియే శరణమయ్యప్ప. నిజంగా ఒక అమ్మాయికి, అదే ఒక డాక్టర్కి ఒక ఫాదర్కి ఉండే బాండింగ్ కూడా చూపించాడు. భలే పట్టాడు డైరెక్టర్. ఎక్సలెంట్గా ఉంది నిజంగా సినిమా. ఆల్రెడీ చెప్పాడు, అది ఆల్రెడీ ఎన్టీఆర్ చెప్పాడు, రవణ్ అంటేనే స్పెషల్. ఆ విధంగానే ఇప్పుడు కూడా ఈ సినిమా నా దేశ మాస్ మహారాజా కమ్బ్యాక్ మూవీ. ఇది ఖచ్చితంగా ఎక్సలెంట్గా సూపర్గా ఆడద్ది. రవితేజ కోసం ఎవరన్నా వచ్చే పని అయితే రావాకండి. రవితేజ అయితే లేడు సినిమాలో. త్రినాథరావు అనే క్యారెక్టర్ మాత్రమే కనపడుతుంది సినిమా మొత్తం. ఎన్ని రోజులు అయిపోయిందో, ఎప్పుడో ఈ అబ్బాయి చాలా మంచివాడు అప్పుడు నేను చూస్తున్నా. క్యారెక్టర్ ఓరియంటెడ్ సినిమాలు గుర్తుకోలేదు నాకు. బీజిఎం, బ్యాక్గ్రౌండ్, సాంగ్స్ ఎక్సలెంట్. హీరోయిన్ క్యారెక్టర్ కానీ, హీరోయిన్ పర్ఫార్మెన్స్ కానీ, చిన్న పాప పర్ఫార్మెన్స్ కానీ, దయచేసి ట్విస్ట్లు, సస్పెన్స్లు మాత్రం బయటకు వచ్చి నాకు షో చేయబాకండి. బయటకు వచ్చి ఎవరు కూడా చెప్పొద్దు. ప్రతి ఒక్క మనిషి, ఆడపిల్ల వచ్చి సినిమా చూడండి. వాళ్ళ అన్నదమ్ములు కావచ్చు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ మగ మనుషులు కావచ్చు, ఎవరైనా సరే ఆడపిల్లకాయలకి చూపించండి. ఇంకొకటి, ప్రతి ఒక్క ఆడపిల్ల అమ్మ నాన్నను తప్ప మూడో మనిషిని నమ్మద్దు. ఎందుకు చెప్తున్నానో వచ్చి సినిమా చూడండి. ఇంకా నెక్స్ట్ ఆ సినిమాటోగ్రఫీ, ఆ ఊరిని చూపించడం మ్యాక్సిమం న్యాచురల్గానే ఉన్నాయి. సాంగ్స్ అయితే మల్లెపూల పల్లకి సాంగ్కి అన్న జనాభా, అసలు మామూలు థియేటర్ అంతా పోనగాలుగా ఉంది అయ్యప్ప స్వామి పాటలు. ఇంకొకటి మెయిన్గా చెప్పాల్సింది, ఇది అయ్యప్ప స్వామి సినిమా, హిందువుల దేవుడు లేకపోతే ఇంకొకటి వగైరా ఆలోచనలు ఎవరికన్నా ఉంటే అవి తీసేసేయండి. ఫస్ట్ అయ్యప్ప స్వామి క్యారెక్టర్, అయ్యప్ప స్వామి భక్తుడు అనే బ్యాక్డ్రాప్ ఒక్కటే తీసుకున్న డైరెక్టరు. మిగతాదంతా ఒక సస్పెన్సు, ఒక థ్రిల్లర్తో, ఒక మంచి మెసేజ్తో సినిమా తీశాడు. దానికోసం ఖచ్చితంగా రండి. ఇది ఒక చిన్న బ్యాక్డ్రాప్ మాత్రమే, మొత్తం అయ్యప్ప స్వామి సినిమా లేకపోతే ఇంకొకటి కాదు. అది మైండ్లో పెట్టుకోండి. ఇంకా థ్యాంక్ యూ.